నీకు ఉద్యోగం ఎప్పుడొస్తుంది? ఎప్పుడు ఇంట్లోనే కూర్చుంటావు. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను వెళ్తున్నాను. ఇది ఏం పద్ధతి? ఇప్పుడు నేను విశాఖపట్నంలో ఎక్కడుంటాను? నాకు ఈ నగరంలో ఎవరు సహాయం చేస్తారు? ఎలా బ్రతుకుతాను? చాలా భయంగా ఉంది. ఇక్కడ అద్దెకిల్లు దొరుకుతుందా? దయచేసి వేచుండండి, నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను నీ తండ్రి లాంటి వాణ్ణి. మా ఇంట్లో సమస్యలున్నాయి, అందుకే ఇల్లు వదిలి వైజాగ్ వెళ్తున్నాను. ఇది 5వ ఇల్లు. ప్రతి ఒక్కరూ చాలా అడుగుతున్నారు. అవును, ధరలు చాలా ఎక్కువగా. 10,000 అంత లేదండి. 5,000, 4,000 చెల్లించగలను. సరే, ఒప్పుకున్నాను. మీ సహాయానికి చాలా ధన్యవాదాలు. పర్లేదమ్మా, డబ్బొద్దు. దయచేసి తీసుకోండి. సరే, థ్యాంక్ యూ. వావ్, ఈ ఇల్లు అద్భుతంగా ఉంది. ఇది మా కొత్త ఇల్లు, శ్రీనివాస నివాసం. చాలా అందంగా మరియు విశాలంగా ఉంది. అన్నయ్య, అంత డబ్బు పంపినందుకు థ్యాంక్స్. నేను కేవలం 4,000కే చాలా పెద్ద ఇల్లు తీసుకున్నాను. చూడండి,